చెప్పు. ఎవరండి? అమ్మ బాగున్నావమ్మా? రావున్నా నేటి రావును. ఎవరండి మీరు మాట్లాడేది? ఎవరు? అమ్మ బాగున్నావమ్మా? ఎవరు చెప్పండి మీరు? రామబాణమమ్మా? కాదండి, నా పర్మిషన్ లేకుండా నా వీడియోలు ఎందుకు పెట్టాలి మీరు? నన్ను అడగాలి కదా ఫస్ట్. ఏమని అడగాలమ్మా? కాదండి, ఇప్పుడు మీ కాదు మా దేవుళ్ళు కాదు అడగాలి కదా. కాదు మా దేవుళ్ళు తిడుతున్నాము, మా ధర్మాన్ని తిడుతున్నాము. చెప్పండి, ఎక్కడ తిట్టారు చెప్పండి. ప్రూఫ్ లేదు, మీరు మాట్లాడకండి. అయ్యే కదా అప్లోడ్ చేసింది. ఆ వాల్మీకి పిచ్చోడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? వాల్మీకి పిచ్చోడు ఉన్నాడు కదా, ఫోన్ చేసి నేను క్రిస్టియన్ అయిపోతున్నాను, నాకు యేసుప్రభు అంటే నచ్చింది, నేను కొంచెం నువ్వు తప్పుగా మాట్లాడినాక వాల్మీకిని ట్రాప్ చేసుకుని వాల్మీకితో నువ్వు మాట్లాడిన విషయాలు మాకు తెలియవు కదా. నువ్వు ట్రాప్ చేసినట్టుగా క్లియర్ గా ఉన్నాయి, వాయిస్ రికార్డులు ఉన్నాయి తల్లి. నానా నువ్వు కంగారు పడమాక. వాల్మీకిని ట్రాప్ చేస్తున్నట్టుగా, కానీ వాల్మీకి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఎప్పుడు బయటకు వచ్చాడు తెలుసా నీకు? చెప్పేది వినమ్మా, చెప్పేది విను. వాయిస్ రికార్డులు ఉన్నాయి. నువ్వు బొకా ఇద్దామని చెప్పి అనుకుంటున్నావేమో. మొత్తం పెట్టలేదు, మొత్తం వాయిస్ రికార్డులు పెట్టమంటే 10 నిమిషాలు పెడతా నేను. మొత్తం పెట్టమంటావా? మొత్తం పెట్టేమంటావా? 10 నిమిషాలు పట్టి పెట్టమంటావా ఆగమంటావా చెప్పు. 10 నిమిషాలు వేసుకోవాలి కదా. అమ్మాయి నాగమనండి, అమ్మాయి నాగమనండి, ఒక నిమిషం అమ్మాయి నాగమనండి. పెట్టుకోమ్మా పోలీస్ కేసే పెట్టుకో. పోలీస్ కేసే పెట్టు. నువ్వు మాట్లాడిన మాటలు కూడా మా దగ్గర కూడా మేము కూడా పెడతాము. మా ధర్మాన్ని ఎట్లా దూషించామనే విషయం గురించి కూడా మా దగ్గర మేము పెడతాము. మేము కూడా పెడతాము. నీ ఫోటో పెట్టలేదు అక్కడ. నేను నీ ఫోటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదు అక్కడ. నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి మాట్లాడించింది కాకుండా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టి ఏసుపాల్ గారు అమ్మాయి నాగమనండి, ఏసుపాల్ గారు అమ్మాయి నాగమనండి, అమ్మాయి నాగమనండి. కాదు మొత్తం పెట్టలేదు వాయిస్ రికార్డు. ఇప్పుడు పెట్టమంటున్నా ఏంటి? మొత్తం వాయిస్ రికార్డులు పెట్టమంటుందా? మొత్తం వాయిస్ రికార్డులు పెట్టి ఆపమనండి, అమ్మాయిని మాట్లాడుతానండి. బుద్ధి జ్ఞానం లేదా? ఏసుపాల్ గారు ఒక్క 2 నిమిషాలు ఆగమని చెప్పండి. అమ్మాయిని ఆగమని చెప్పండి, అమ్మాయిని ఆగమని చెప్పండి. నువ్వు కూడా తెలుసుకోవాలవాడివే. అదే ఇప్పుడు అమ్మాయి జ్ఞానం తెలుస్తుంది కదా. రాము గారు అట్లా కాదు. కాదు నేను పురుగులు పడి వస్తాను. కాదు నేను పురుగులు పడి అయితే వస్తాను. ఆమె బంగారం పడి చూస్తున్నాయి ఉన్నా, ఏసున్న నమ్ముకుంది కదా, బంగారం పడి చూస్తున్నాయి ఉన్నా. అది కూడా అట్టగే చూస్తుంది, అది కూడా అట్టగే చూస్తుంది, అది కూడా అట్టగే చూస్తుంది. అది బంగారం పడి ఏం కావదు. ఇద్దరు వెనకాలని శిక్షిస్తున్నారని చెప్పి మొత్తం వాయిస్ రికార్డులు పెట్టలేదు. విఘ్నత ఉంది నాకు. సిగ్గు తెచ్చుకుని మాట్లాడేప్పుడు ఎదుటి వ్యక్తితో, అంతేగాని నీ నోటుకు వచ్చేట్టుగా మాట్లాడావనుకో అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. చెప్పాలి మీరు. కాదు అమ్మాయి వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన పనేది. మీరు అది కనీసం సెన్స్ కూడా మీకు లేదా? నా దగ్గర మొత్తం 3-4 గంటల పైన ఉంది. ఎంత 1/2 గంట కూడా పెట్టలేదు. మొత్తం వాయిస్ రికార్డులు అక్కడ అల్లాడిపోతుంది. అక్కడ అమ్మ నాకు కూడా తల్లి అనేటువంటిది ఉంది, అక్కలు చెల్లెళ్ళు అనేటువంటి వాళ్ళు మాకు ఉన్నారు. మాకు విఘ్నత ఉంది. కాకపోతే నువ్వు చేసే పని తప్పమ్మా, జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్పడం కూడా తప్పేనా నీకు? అది కూడా తప్పేనా? సరేలేండి, ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా ఎప్పుడు వెళ్ళాలి. వ్యక్తిగతం అంటే అమ్మాయిని దూషించాను సార్ నేను? మాట్లాడిన మాటలు పెట్టడం అట్లా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ దేవుళ్ళు ఇలా ఉంది మీ గ్రంథాలలో అని చెప్తే ఎలా ఉందని అడగండి. రమ్మనండి, లైవ్ లోకి రమ్మనండి, వాళ్ళు అడిగేద్దాం. మొత్తం తీసేస్తాను. లైవ్ లోకి రండి, చెప్పండి, మొత్తం చెప్పండి, మరి అయిపోతుంది. కాదు ఇప్పుడు అమ్మాయి లైవ్ లోకి వస్తుందా చెప్పమనండి. లైవ్ లోకి వచ్చింది అనుకోండి, లైవ్ లో ఎవరికి ఆవేశం ఎక్కువ? అమ్మాయి మాట్లాడి పురుగులు పడి వస్తామని చెప్పండి, హ్యాపీగా నవ్వుతూ కూర్చుని ఏసుపాల్ గారు బలి తెచ్చిచ్చారు, ఇడ్లీలకు బదులు పురుగులు అన్నం పెట్టారండి, చాలా సంతోషం అండి అని చెప్పి ఆనందపడమంటారా? మీరు మాట్లాడడం వేస్ట్, అవసరం లేదు. ఆవేశం కాదండి, ఉన్నది అడుగుతున్నా నేను. ఏమున్నది చెప్పండి. కాదండి ఇప్పుడు అమ్మాయి ఆర్యులు రాశారని చెప్తుంది కదా వేదాలు. కాదండి, ఆర్యులు రాశారని చెప్పి చెప్తోంది మా గ్రంథాలు. మరి ఏ ఆర్యులు రాశారు, ఎట్లా రాశారు అనేటువంటి విషయాన్ని మాకు క్లియర్ గా చెప్పింది అనుకోండి, మా కళ్ళు తెచ్చుకున్నాయి అనుకోండి, హ్యాపీ. అదే ఇప్పుడు
మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, అనిల్ కానీ జాన్ పోయే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఆర్యులు రాస్తారని సిద్ధాంతం వాళ్ళ ఛానల్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒకళ్ళతో పట్టుకుని వచ్చారంటే ఇక్కడికి అమ్మాయి మాట్లాడిందానో నేను మాట్లాడిందానో అట్లా ట్రోల్ చేయదు. అమ్మాయి మాట్లాడి చాలా తప్పులు ఉన్నాయండి. ఆ తప్పులు ఏం పట్టుకోవాలి, మా ధర్మం కోసమే పట్టుకున్నాం తప్ప అమ్మాయిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి పర్సనల్ గా మాట్లాడిన విషయాలు మేము పెట్టలేదు అక్కడ. అమ్మాయి పర్సనల్ విషయాలు పెట్టలేదు. పర్సనల్ విషయాలు మా దగ్గర ఉన్నాయి, మాకు అవసరం లేదు, మాకు కర్మ పట్టలేదు. అమ్మాయి పర్సనల్ విషయాలు మాకు వద్దు. పర్సనల్ మాట్లాడే విషయాలు పెట్టి మళ్ళీ పెట్టినా పెట్టలేదు అంటారు. ఏం పెట్టాను పర్సనల్ విషయం?